అండ్ అలా అమ్మ పోయింది. ఓకే అంటే ఓకే, ఈగ ఓకే, తిరకాయ వచ్చింది, ఉయ్యాల దొబ్బింది, ఊడలు వచ్చినాయి. ఋషి అంటే ఇక రెగ్యులర్, అది అంత బాగానే ఉంది. ఇది ఇంకా హైలైట్. ఇక్కడ ఏ అంటే ఎలుక, ఇంకో ఏ అంటే ఏసు అంట. ఇది ఎక్కడ ముచ్చటో ఏమో నాకైతే ఇది అర్థం కావట్లే. దేవుడు ఒకవేళ ₹1,00,000 ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వాలని ప్రేరేపిస్తే ఇవ్వండి. దానికి సిగ్గులేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా. 10 లక్షలు ప్రేరేపిస్తే ఇవ్వండి. ఇంగిలి కూడు కాసపడే కుక్కలా. అందరికంటే అత్యధికముగా నేనే ఇవ్వాలి, అత్యధికముగా ఇచ్చే కుటుంబంగా నేనుండాలని ఆశపడుతున్నాను. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అన్నవారు ప్రార్థన చేసుకోండి. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం తెలుసా? నాకు తెలీదమ్మా, తెలీదండి. 4 ఇళ్లలో పనిచేస్తే సుమారు ₹12,000 వస్తే ఆ ₹12,000 తీసుకొచ్చేసి సంపూర్ణంగా సువార్తకు దానం చేసేస్తుంది. మీ బతుకులు చెడా, బతుకులా